హలో! హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు వీడియో వచ్చేసి టమోటా రసం అండి. ఈ టమోటా రసం అనేది ఎలా చేయాలి? ఎలా చేస్తే కమ్మగా తింటారు అన్నంలోకి అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. దానికంటే ముందు స్మాల్ రిక్వెస్టింగ్ అండి. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్‌ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నా వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా కంటిన్యూగా చూసినట్లయితే ఈ కమ్మటి రసం అనేది టమోటా రసం అనేది ఇంత టేస్టీగా ఎలా అనేది వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 6 టమోటాస్ అయితే తీసుకున్నానండి. ఈ 6 టమోటాస్ అనేది నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఆ 6 టమోటాస్ అనేది మీకు ఏ సైజ్ అయితే పీసెస్ అయితే కావాలో ఆ సైజ్గా పీసెస్ని కట్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఆల్రెడీ నీట్గా అయితే వాష్ చేసుకున్నారు కదా. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఈ టమోటాస్ అనేది నేనైతే మిక్సీ అయితే పడుతున్నానండి. సో మిక్సీ పట్టిన తర్వాత ఈ రసం చేస్తే చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో కొద్దిమంది మిక్సీ పట్టకుండా కూడా చేస్తారు. సో అలా చేయడం కంటే ఇలా మిక్సీ పట్టిన ఈ ప్రాసెస్లో చేస్తే టమోటా రసం అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా, చాలా కమ్మగా వస్తుందండి. సో కొత్తగా ఎవరైనా ట్రై చేయాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక బౌల్ అయితే పెట్టుకున్నానండి. ఆ బౌల్లో నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నానండి. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒట్టిమిరకాయలు అండి. సో ఒట్టిమిరకాయలు అనేది ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ వచ్చేసి 2 ఒట్టిమిరకాయలు అయితే తీసుకున్నాను. దాన్ని బ్రేక్ చేసేసి హాఫ్గా ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో కరివేపాకు అయితే నీట్గా అయితే ఆల్రెడీ వాష్ చేసుకున్నానండి. ఆ కరివేపాకు అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నామో టమోటాని, ఆ టమోటా గుజ్జు అనేది తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మీకు టమోటా రసం అనేది వాటర్ కంటెంట్ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో దానికోసమే ఇక్కడ మీకు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేనైతే యాడ్ చేసుకున్నాను. సో మీకు వాటర్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది తక్కువ కావాలంటే ఒక గ్లాస్ అయితే తగ్గించుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. సో నేను ఇక్కడ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి. సో ఇది మీ టేస్ట్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాల పౌడర్ అండి. ఈ ధనియాల పౌడర్ అనేది నేను వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అనేది. ఎందుకంటే బాగా మిక్స్ చేసుకుంటేనే రసంలో అయితే మిక్స్ అవుతుందండి. సో అలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాక గ్యాస్ అనేది ఫుల్గా అయితే పెట్టుకోవాలండి. ఫుల్గా అయితే పెట్టుకున్న తర్వాత ఈ రసం అనేది ఇప్పుడు వీడియోలో కనిపించినట్టు పొగలు అయితే రావాలి. సో దాని తర్వాతే మనమైతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే కొద్దిగా ఎల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఒక 4 నుంచి 5 ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఒక 4 నుంచి 5 మిరియాలు అయితే తీసుకున్నాను. ఇవనేది బాగా దంచానండి. సో డైరెక్ట్గా యాడ్ చేసే దానికంటే ఇలా దంచి వేస్తే చాలా టేస్ట్ అయితే టమోటా రసం అయితే వస్తుంది. దానికోసమే నేనైతే ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేది బాగా దంచాను. ఆ మెత్తగా వచ్చిన గుజ్జును అనేది తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అండి. ఈ కొద్దిగా కొత్తిమీర అనేది నీట్గా అయితే వాష్ చేసుకున్న తర్వాతే ఇందులో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఈ ప్రాసెస్లో సాల్ట్ కనుక తక్కువైతే ఈ ప్రాసెస్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. సో మీకు సాల్ట్ కనుక తక్కువైంది, కారం కనుక తక్కువైంది అని అనుకుంటే ఈ ప్రాసెస్లో అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే రసం పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ రసం పౌడర్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేస్తున్నాను.
ఒక 2 మినిట్స్ అనేది ఫుల్‌గా అయితే పెట్టుకొని రసం అనేది బాగా హీట్ చేసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఇందులో కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే అదైనా యాడ్ చేయొచ్చు మిక్సీ పట్టేసి. లేదంటే ఎండు కొబ్బరి ఉంటే దాన్నైతే మిక్సీ పట్టేసి దాని పౌడర్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకుంటారండి. కొద్దిమంది అయితే కొబ్బరిని కూడా డైరెక్ట్ యాడ్ చేసుకుంటారు. దానికంటే ఇలా పౌడర్ చేసేసి మిక్సీలో పట్టేసి పౌడర్‌ని యాడ్ చేసుకున్నట్లయితే నేనైతే ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నానండి. దాన్ని మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ పాటు మళ్ళీ రసం అనేది బాగా వేడి చేయండి. ఇంకా అంతే అండి. ఇంకా గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ రసం అనేది. టమోటా రసం చాలా సింపుల్ అండి. ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే రసం అనేది చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా అయితే ట్రై చేయండి. రసం అనేది చాలా చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు అన్నంలోకి అయితే చేసుకొని తింటారండి. అంత టేస్ట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.